ప్రైజ్ ద లార్డ్. ఈ ఛానల్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము ఈ విధముగా దేవుని వాక్యాన్ని వినిపించాలని ఆశ కలిగి ఈ వీడియో చేస్తూ ఉన్నాము. అందరూ దయచేసి ఈ దేవుని వాక్యాన్ని విని దాని ద్వారా మేలులు పొంది దేవుని ఆశీర్వాదములకు పాత్రలు కావాలని మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనము లేఖన భాగంలోనికి వెళ్ళినట్లయితే కొర్నేలి గురించి మనము కొన్ని మాటలు ధ్యానించుకొని దేవుని ఆశీర్వాదములకు పాత్రలు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చూసినట్లయితే అక్కడ కొర్నేలి అనే ఆ శతాధిపతి అయినటువంటి కొర్నేలు, ఆయన బహు భక్తి గలవాడు, భక్తిపరుడు, దేవుని యందు యథార్థత కలిగి నిత్యము తన కుటుంబంతో కలిసి దేవుణ్ణి ప్రార్థించే వ్యక్తిగా మనకు లేఖనంలో కనబడుతున్నాడు. ప్రియులారా, ఈ శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు కైసరయ్యలో ఉండేవాడు. అయితే ఆయన భక్తి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈయన భక్తి యథార్థమైనది. ఈయన దేవుని యెడల నమ్మకమైన భక్తి కలిగి ఇతరులకు తన భక్తి కనపరిచేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఇంపైన భక్తి కలిగి జీవించేటటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. ఈయన భక్తి దేవునికి చాలా ఇంపైనదిగా, ప్రజలకు మేలు చేసే భక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అయితే ఈ భక్తి ఈనాడు ఎలాగా ఉన్నదంటే మనము భక్తి నిష్ప్రయోజనంగా కనబడుతూ ఉన్నది. మనం చూసినప్పుడు ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ దేవుని లేఖన ప్రవచనాలు నెరవేరుచున్న ఈ దినాల్లో మనం చూసినట్లయితే మన భక్తి ఎలా ఉన్నదంటే మనకు దేవునికి ఇంపైన భక్తిగా కనబడట్లేదు. ప్రియులారా, ఈ కొర్నేలి భక్తి దేవునికి ఇంపైన భక్తిగాను, ప్రజలకు మేలు కలిగే భక్తిగాను కనబడతా ఉన్నది. ఆయన భయభక్తులు గలవాడుగా చూస్తా ఉన్నాం. ఈయన దేవుని ఎడల, ఆయన మాటల ఎడల భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఆయన ధర్మము చేసేవాడుగా కనబడుతున్నాడు. ఈయన ప్రజలకు ధర్మము చేసే మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిని చూసినట్లయితే ఈ భక్తి అనేది నామకార్థ భక్తిగా కనబడుతున్నది. ప్రియులారా, నామకార్థ భక్తిగా నటిస్తూ ఉన్నాం. నామకార్థమైనటువంటి భక్తిని కనపరుస్తూ ఇదిగో భక్తి లేని వారిగా, ఇదిగో నిష్ప్రయోజనమైనటువంటి స్థితిలోనికి మనము తీసుకొని పోబడుతున్నాం. ప్రియులారా, సాతాను యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోతూ ఈ భక్తి లేనటువంటి వారిగా మనం జీవిస్తున్నాం, భక్తిహీనులుగా జీవిస్తున్నాం. భక్తిహీనత నుంచి మనం విడిచిపెట్టబడాలంటే కొర్నేలి లాంటి భక్తిని మనం దేవుని ఎదుట కనపరిచేవారిగా ఉండాలని ప్రభువు మన నుండి కోరుకుంటున్నాడు. ఈ భక్తి ప్రార్థన చేసే భక్తిగా ఉంటుంది. పై 3 మనం చూసినట్లయితే ఈయన నిత్యము ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేవాడిగా, అందుకనే ఈయనకు భక్తిపరుడని పిలుస్తూ ఉన్నారు ప్రజలు. నిజంగా ప్రియులారా, ఈనాడు మనం చూసినట్లయితే మన భక్తి మురికి గుడ్డ లాంటిదిగా కనబడుతున్నది. ఇదిగో భక్తి నిష్ప్రయోజనంగా కనబడుతున్నది. 200కు పోయే భక్తిగా మనం కనబడుతున్నారు. కొంతమందిని మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ భక్తి కూడా డబ్బు కోసము వెళ్ళే భక్తిగా కనబడుతుంది. కొంతమంది 200కు, కొంతమంది 500కు ఇలాంటి మందిరాలకు వెళ్ళి ఆ భక్తి చేసేవారిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ భక్తి దేవునికి ఇష్టమైనదా?
దేవునికి ఇంపైనదా? లేదు ప్రియులారా. మన భక్తి ఇదిగో మురికి గుడ్డ లాంటిదని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆ భక్తి నుండి నీవు నేను విడిచిపెట్టబడాలంటే, ఆ భక్తి నుండి నీవు నేను దేవునికి ఇంపైన భక్తిగా కనబడాలంటే, మన ఆత్మీయ జీవితము దేవునికి యథార్థమైన భక్తి గలవారిగా, నీతి న్యాయమును జరిగించేవారిగా, ఇతరులను ప్రేమించేవారిగా, మంచి ఆలోచన విధానమును కలిగి మన భక్తిని కొనసాగించినట్లయితే ఆయన ఇదిగో మధ్యాకాశానికి వస్తాడు. ఆ మధ్యాకాశానికి వచ్చి ఆ బోర ఊదినప్పుడు ఆ బోర శబ్దం వినగలిగేటటువంటి పరిశుద్ధత, యోగ్యత మనము కలిగి జీవించాలంటే ఇదిగో కొర్నేలు లాంటి భక్తి నీవు నేను కలిగి జీవించే వారిగా ఉన్నామా? ఈ రాత్రి మనం ఒక్కసారి ఆలోచించాలి, ఆలోచన చేసుకోవాలి ప్రియులా. ఎందుకంటే ఇదిగో గతించిపోయిన కాలము ఇదిగో దేవుడు చూసి చూడనట్లున్నాడు, కానీ ఇప్పుడైతే మన ప్రతి ఒక్కటి ఆయన చూస్తా ఉన్నాడు. నీ భక్తి ఎలాంటిదో, నీ ఆలోచన ఎలాంటిదో, నీ క్రియలు ఎలాంటివో, నీవు ఎలాంటి భక్తిని చేస్తా ఇదిగో లోకంలో తిరిగాడుచున్నావో అదంతా కూడా దేవుడు ఎరిగి ఉన్నటువంటి వాడిగా మనం చూస్తా ఉన్నాం ప్రియులా. నీ భక్తి ఎలాంటిది? నీ జీవితం ఎలా ఉన్నది? దేవుని సన్నిధానంలో నీ పరిస్థితిని పరీక్షించుకుంటున్నావా? నీ భక్తిని, నీ ఆలోచనను, నీ ఆలోచన విధానాన్ని నీవు గమనించుకుంటున్నావా? పై భక్తి కనపరుస్తున్నావా? ఇదిగో మనుషులు చూడవలనని మన భక్తిని వారి ఎదుట కనపరిచేవారిగా ఉన్నామా? ఈ రాత్రి గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రాత్రి మనం ఆలోచించాలి ప్రియులారా. మనం మనుష్యుడు ఏమి ఎత్తుతాడో ఆ పంటను కోస్తాడని లేఖనం సెలవిస్తుంది కనుక ఇదిగో మనం ఎలాంటి జీవితం కలిగి దేవుని యొక్క మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నామో ఆ ప్రయాణము ఒక్కసారి మనము ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రియులారా. ఎందుకంటే ఈనాడు అనేక మంది ప్రపంచంలో బయలుదేరినారు. ఇదిగో ప్రపంచంలో బయలుదేరి నేనే భక్తిపరునని, నేనే విశ్వాసినని, ఇదిగో నామకార్థ భక్తిని కనపరుస్తూ నామకార్థమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్న ఓ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. నువ్వు ఎలాంటి భక్తిని కలిగి ఉన్నావు? నామకార్థమైనటువంటి భక్తిని కలిగి ఉన్నా, లేక యథార్థమైన భక్తిని ఇదిగో కొర్నేలు లాంటి భక్తి కలిగి ఇదిగో దేవునికి ఇష్టమైన జీవితము, దేవునికి ఇంపైనటువంటి భక్తిని నీవు కనపరిచే వారిగా మనం ఉంటున్నామా? ఒక్కసారి గమనించండి ప్రియులారా. ఎంతకాలం మనము ఈ భక్తిహీనత జీవితం జీవిస్తాము, దేవుణ్ణి మోసపరుస్తున్నాము, ఇదిగో మనుషులకు కనబడవన్నని మన నీతి కార్యంలో వారి ముందుంచుతున్నామా? లేక దేవునికి ఇష్టమైన భక్తిగా మనము జీవిస్తున్నామా? కొర్నేలు లాంటి భక్తి నీవు నేను కలిగి ఉండకపోతే, కొర్నేలు లాంటి దేవుని మార్గంలో నడవకపోతే, ఆయన కుటుంబము ఆయన దేవుని పట్ల నిజమైనటువంటి భక్తిని కనపరుస్తూ నిజముగా ఆయన మహాభక్తిపరుడని ఆయన యొక్క క్రియలను బట్టి బైబిల్లో చెప్పబడుతుంది ప్రియులారా. దేవుని రాకడ సమయంలో ఉన్నాం. దేవుని ఇదిగో మధ్యాకాశానికి ఆయన వచ్చి బోర ఊదే సమయంలో మనం ఉన్నాం. లేఖన ప్రవచనాలు నెరవేర్చున్న దినాలలో ఉన్నాము. ఇంకా నీవు భక్తిహీనురాలుగా ఇంకా ఇదిగో మనుషులు కనబడవాలని మన నీతిని వారి ముందుంచే వారిగా ఇదిగో మన ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో పారవేస్తానని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరిక మాటలను ఇదిగో మనం గమనించకపోతే, ఈ హెచ్చరిక పరిస్థితిని మనం అర్థం చేసుకోకపోతే, ఇంకా మన జీవితాన్ని ఇంకా లోకంలోనే మనం తిరుగాడుచూ ఉంటే ప్రయోజనం ఏమిటి అని దేవుడు ఈ రాత్రికాలం మనలా అడుగుతున్నాడు ప్రియుల. ఎంతకాలం మనం ఇలా జీవిస్తాం? దేవునికి ఇష్టమైన జీవితం కలిగి జీవించాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటను నిత్యం మనం అనుసరించాలి, ఆయన మార్గంలో ప్రయాణం చేసేవారిగా ఉంటే ఇదిగో మనము ఇంపైన భక్తిని దేవునికి ఇచ్చేవారిగా ఉంటాం. ఇంపైనటువంటి జీవితాన్ని కలిగి ఇదిగో దేవుడు మనముల నమ్మకమైనటువంటి నా కుమారుడా నా కుమార్తె నీవు మంచి భక్తిని కనపరుస్తున్నావు, నాకు ఇష్టమైన మార్గంలో నా మాటలను అనుసరిస్తున్నావు, నా కట్టడలను అనుసరిస్తున్నావు కనుకనే ఇదిగో నీవు నమ్మకమైన మంచి విశ్వాసి, నమ్మకమైనటువంటి మంచి నా కాపరి అని దేవుడు చెప్పగలిగేటటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించినప్పుడు నిజంగా యేసయ్య నీతో నాతో ఉంటాడు. ఆయన మనల్ని నిత్యం వెంబడిస్తాడు, ఆయన మన కుటుంబాలను మనల్ని ఆశీర్వదిస్తాడు, మహిమకరంగా మారుస్తాడు, జీవితాన్ని ప్రభావితం చేస్తాడు, దేవునికి ఇష్టమైన మార్గంలో నడిపిస్తాడు ప్రియులా. అలాంటి జీవితము దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు కనుక ఈ చివరి దినాలలో, ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన కాలంలో ఇంకా దేవుణ్ణి మోసపరిచేవారిగా ఉంటున్నామా? ఇదిగో భక్తిపరురాలని ఇదిగో నామకార్థమైనటువంటి భక్తిని కనపరిచేవారిగా ఉన్నామా?
ఈ రాత్రి కాలం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన అంతరాత్మను అడగాలి, ఇదిగో నేను దేవునికి ఎలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నాను, ఆయన మార్గంలో ఎలాంటి భక్తిని చేస్తున్నాము. ఇదిగో యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు రక్తము కార్చాడు కనుక మనం విశ్వసించాము. ఆ విశ్వాసాన్ని మనము క్రియల రూపంలో మరి దేవునికి చూపిస్తున్నామా, మనుషులు చూపిస్తున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే భక్తి లేని విశ్వాసము మృతము, క్రియ లేని విశ్వాసం మృతము. ఆ క్రియలు కలిగి జీవించాలి ప్రియులారా. ఆ క్రియలు ఏమిటంటే దేవుని మార్గాన్ని మనము అనుసరించేవారిగా ఉండాలి, దేవుని కట్టడలను అనుసరించేవారిగా ఉండాలి, నీతి న్యాయము యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి అనేక మంది కొరకు మరి ప్రార్థించేవారిగా మన జీవితము కొనసాగించుకున్నట్లయితే ఇదిగో దేవుడు మధ్యాకాశానికి వచ్చి ఆ బూర ఊదినప్పుడు ఆ బూర శబ్దము నీవు నేను వినగలిగే పరిశుద్ధత, యోగ్యత, ధన్యత కలిగి ఉన్నామా అనేది ఒక్కసారి మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. కనుక ప్రియులారా, యేసయ్య అతి త్వరలో రానయ్యున్నాడు. ఆయన లేఖన ప్రవచనాలు నెరవేరుచున్న దినాలలో మనము జీవిస్తున్నాము. ఇదిగో ఇంకా మనము నిర్లక్ష్యం చేసినట్లయితే, ఇంకా మనము ఇదిగో దేవుడు రాడనే భ్రమలో మనం ఉన్నట్లయితే అనుకోని సమయంలో ఆయన రానై ఉన్నాడు ప్రియులారా. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఇదిగో ఎవరికి తగిన ప్రతిఫలం వారికి ఇవ్వటానికి ఆయన దగ్గర ఉన్నాయి ప్రియులారా. మరి మన క్రియలు ఎలా ఉన్నాయి? కొన్నేళ్ళ వలె మన జీవితము ఆయనకు సమర్పించుకొని భయము కలిగి భక్తి కలిగి యథార్థత కలిగి ఇతరులను ప్రేమించేవారిగా ఇతరులకు సహాయం చేసేవారిగా మన భక్తి అలాంటి యథార్థమైన భక్తి కలిగి మన జీవితాన్ని విజయవంతంగా దేవుని పాదముల దగ్గర ఉంచినట్లయితే ఆయన మనములా బహుగా ఫలింపచేస్తాడు. మంచి ఫలాలు మనము ఫలించేవారిగా ఉంటాము. మనము ఫలభరితమైన జీవితాన్ని కలిగి జీవించినప్పుడు ఇదిగో మనములను చూసేవారు చూసేవారు ఒక మాదిరికరమైన జీవితం మనలో కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. అటువంటి జీవితం కలిగి కొన్నేళ్ళలాంటి భక్తి, కొన్నేళ్ళలాంటి మరి నమ్మకమైన భక్తి, ఇతరులకు మరి మేలుకరమైన భక్తి, దేవునికి ఇంపైన భక్తి, ఇలాంటి భక్తి కలిగి ఉన్నటువంటి ఈ కొన్నేళ్ళు జీవితాన్ని మనం ఈనాడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని లేఖనంలో ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క భక్తిని, ఆయన యొక్క విశ్వాసాన్ని, ఆయనకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఇదిగో ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథములో లిఖించబడినదంటే ఎంత ధన్యకరమైన జీవితమో కొన్నేళ్ళది ఒక్కసారి మనం ఆలోచించవలసినటువంటి సమయం. కనుక ప్రియులారా, ఏది ఏమైనా ఏది ఎలా ఉన్నా చివరి దినాల్లో మనం ఉన్నాము, అంత్యకాలంలో ఉన్నాము, అపాయకరమైన కాలంలో ఉన్నాము, దుర్దినముల్లో ఉన్నాము. ఇదిగో ఇంటి నుండి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి ఇంటికి చేరినటువంటి పరిస్థితిలో ఉన్నాము. కనుక దేవుడు బహు త్వరగా రానై ఉన్నాడు. ఆయన రాకడ కొరకు ఇదిగో ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. ఆయనకి ఇష్టలైన వారు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆయన అనుసరించే వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగో ఆయన ఎప్పుడైతే ఇదిగో మధ్యాకాశానికి వచ్చి ఆ బోర ఊతాడో ఆ బోర శబ్దము విని ఇదిగో ఈ మట్టి శరీరాలు విడిచిపెట్టి మహిమ శరీరాలతో రివ్వున ఎగిరిపోయే వారిగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ప్రియులారా. అట్టి గొప్ప క్రియలు మన ఎడలా జరిగినప్పుడు, అటువంటి భక్తి మనలో ఉన్నప్పుడు, అటువంటి భక్తి కలిగి మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటూ అనేక మందికి మాదిరికరముగా ఆశీర్వాదకరముగా మన జీవితాలను ప్రభావితం చేసుకుంటూ దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడిచినట్లయితే ఆయన మనములా ఆశీర్వదిస్తాడు, ఆయన మనములో బలపరుస్తాడు, ఆయన మనల్ని బాగుగా హెచ్చిస్తాడు. ఇదిగో ఆయన రాజ్యంలో మనకు వారసత్వం కలిగి మనం ఉండటానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రియుల. అట్టి యొక్క మంచి ఆలోచన విధానమును కలిగి మరి కొన్నేళ్ళలాంటి భక్తిని మనం కనపరిచినట్లయితే దేవుడు మనతో నిత్యము ఉండి మనల్ని నడిపిస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నా సమయాన్ని ముగిస్తున్నాను.